పట్టణంలోని వాసవి క్లబ్లో రీజియన్లు 8 అండ్ 9 ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులను మరణించిన వారికి నివాళులు. అనంతరం రంగా థియేటర్ నుండి స్థానిక గాంధీ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమరులైనటువంటి భారత పర్యాటకులందరికీ కూడా ఈరోజు C104A రీజియన్ 8 రీజియన్ 9 తరపున వారందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఏమైనటువంటి చర్య. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా దుర్మార్గమైనటువంటి చర్యగా పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయులు సుమారుగా 28 పైగా భారతీయులని చాలా అన్యాయం, అక్రమం. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా మన భారతీయులుగా ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కూడా దీన్ని ఖండించాలి. కాబట్టి ఈరోజు C104A రీజియన్ 8 రీజియన్ 9లో ఉన్నటువంటి వాసవి క్లబ్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మరొకసారి చనిపోయినటువంటి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై వాసవి. ఈరోజు మన భారతదేశం అంతా బాధపడవలసిన విషయం ఒకటి జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్లో మన పెహల్గాంలో మన భారతీయుల మీద, హిందువుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఘటన చాలా ఖండించదగ్గ విషయం. మరి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మన డైనమిక్ లీడర్ వాసవి డైమండ్ స్టార్ KCF ఇడుకుల రామకృష్ణ గారు పిలుపు మేరకు మన 31 జిల్లాల్లో ఉన్నటువంటి వాసవ్యన్స్ అందరూ కూడా ఈరోజు మరి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మనం ఇచ్చేసినటువంటి రీజన్ 8 రీజన్ 9 RCలు, మరి రీజన్ సెక్రటరీలు, మరి జోన్ చైర్మన్లు, IPCలు, మరి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఖండించాలి. హిందువుల మీద, ప్రపంచంలో మొత్తం మీద కూడా హిందువుల మీద దాడి జరిగింది. మరి ఈ హిందువులందరూ కూడా ఐక్యతతో ఉండి మనందరం కూడా ఈ ర్యాలీ ద్వారా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు చనిపోయిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరికీ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున, మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులకి మన హిందువులు ఎంతో మంది బలైపోయారు. ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో హర్షిస్తున్నారు అందరూ. ఇండియా అంటే ఒక విలువ లేకుండా అయిపోతుంది. 60 సంవత్సరాల నుంచి ఆనాడు ఈ సింధు జలాలు ఒక తాగడానికి నీరు లేకపోతే ఎంతో అస్తవ్యస్తం అయిపోతాము. అలాంటిది సింధు జలాలు అనేది 60 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రానికి ఎంతో స్పందించాడు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ అనే వాళ్ళని ఇండియాలో ఉండలేకపోకుండా వాళ్ళ పాస్పోర్ట్ కూడా లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించాలని, ఇలాంటి వాటిని స్పందించడానికి ఎవరో కాదు, ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వస్తే తప్పితే వాళ్ళ ఆత్మకు శాంతించదు. ఆ ఉగ్రవాదులను పట్టి వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసించిండ్రో ఒక్కొక్కడికి 100 తూటాలని కాల్చవలసిందిగా అందరి మధ్యలో కాల్చితే కానీ వాళ్ళ ఆత్మ శాంతించదని ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సార్ మీరు తీసుకుంటే తప్పితే కాదు, ఇది దయచేసి వాళ్ళ ఆత్మకు శాంతించాలంటే మాత్రానికి వాళ్లకు కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోరుకుంటూ, ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన వాసవి క్లబ్ వారికి, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక హిందూ అనేవాడు ఉంటే మాత్రం కంపల్సరిగా స్పందించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ వన్ అండ్ ఆల్ వాసవియన్స్ అందరికీ కూడా మనల్ని చూసి ఇంకొక